హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డేటా అనలిస్ట్ ఇంటర్న్. ఇది ఒక ఇంటర్న్షిప్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది గ్రాడ్యుయేషన్ చదువుతున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రిమోట్ జాబ్ అంటే ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు అప్లై నవ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ అని క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఫస్ట్ ఈ జాబ్కి అప్లై చేసే ముందు జాబ్ లిస్టింగ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ దీన్ని చూద్దాం. దీని మీద క్లిక్ చేయండి. కంపెనీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ జాబ్సే, ఇవన్నీ చాలా జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రిమోట్ జాబ్స్ 65 ఉన్నాయి ఫ్రెండ్స్. రిమోట్ జాబ్స్ 65 ఉన్నాయి. ఎనీ 2, కాంట్రాక్ట్ బేస్ 49, ఫుల్ టైమ్ 11, ఇంటర్న్షిప్స్ కూడా ఉన్నాయి. ఇంటర్న్షిప్స్ 6. ఓన్లీ రిమోట్ జాబ్స్ మనం చూసుకుందాం. రిమోట్ జాబ్స్ 65 ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ రిమోట్ జాబ్సే ఫ్రెండ్స్. మీకున్న స్కిల్స్ ఏంటివి, ఆ స్కిల్స్ ఏ జాబ్కి యూజ్ అవుతాయో చూసుకొని, ఎవరెవరికి ఏ స్కిల్స్ ఉన్నాయో చూసుకొని, దానికి ఏ జాబ్స్ ఉంటాయో చూసుకొని అప్లై చేసేయండి. ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్ అందరికీ జాబ్స్ ఉన్నాయి. ప్లస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 65 వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో చూసుకొని ఎవరెవరికి ఏ జాబ్స్ సూట్ అవుతాయో చూసుకొని ఆ జాబ్స్కి అప్లై చేసేయండి. మన జాబ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ బేసిక్ ఇన్ఫో అని ఉంది కదా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అవేంటో చూద్దాం. ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, లాస్ట్ నేమ్, మీ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ నేమ్ అంటే మీ సర్ నేమ్ ఇచ్చేసేయండి. లాస్ట్ నేమ్ అంటే మీ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఈమెయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఈమెయిల్ ఇచ్చేసేయండి. ఇక్కడ మొబైల్ అని ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడ్రస్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేసేయండి. ఇక్కడ స్ట్రీట్, ఇక్కడ సిటీ, ఇక్కడ పోస్టల్ కోడ్ అంటే మీ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కంట్రీ, మీ కంట్రీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అని ఉంది. ఇక్కడ చూడండి, కరెంట్ జాబ్ టైటిల్, మీరు ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తూ ఉంటే ఆ కరెంట్ జాబ్ ఏంటి, ఆ జాబ్ టైటిల్ ఏంటి, అది ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ స్కిల్ టెస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీకు వచ్చిన స్కిల్స్ అన్నీ రాసేయండి. ఏమేం స్కిల్స్ వస్తాయో ఆ స్కిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్ అంటే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఇచ్చేసేయండి. ఇక్కడ ఫ్రెషర్ అని కూడా ఉంది, మీరు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, శాలరీ ఎక్స్పెక్టేషన్, మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారో అడుగుతుంది, అది ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, కరెంట్ డెస్టినేషన్, మీ కరెంట్ డెస్టినేషన్ ఏంటో అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో ఇక్కడ యాడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. యాడ్ అని క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ మేజర్ అండ్ డిపార్ట్మెంట్ అని వస్తుంది. ఈ డిపార్ట్మెంట్ ఏంటో ఇచ్చేసేయండి. ఇక్కడ మీ డిగ్రీ ఇచ్చేసేయండి. ఇక్కడ డ్యూరేషన్, ఏ మంత్లో మీ డిగ్రీ స్టార్ట్ అయింది, ఇయర్, ఏ ఇయర్లో, ఏ మంత్లో, టు మంత్ ఇయర్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది, మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఇంకా చదువుతున్న వాళ్ళే అనుకోండి, ఇక్కడ కరెంట్లీ పర్షింగ్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఓకే, మీరు ఎవరైనా వర్క్ ఎక్స్పీరియన్స్ మీకుంటే ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయండి. ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుంటే మీరు ఎడ్యుకేషన్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సోషల్ నెట్వర్క్కి వెళ్ళండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయండి. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం. ఇక్కడ మీ జాబ్ టైటిల్ అంటే మీరు ఏం జాబ్ చేసిల్లో ఆ జాబ్ టైటిల్ ఏంటో అది ఇక్కడ ఇచ్చేసేయండి. ఏ కంపెనీలో చేసిల్లో అది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ సమ్మరీ రాసేయండి. డ్యూరేషన్, మంత్ అండ్ ఇయర్ అంటే ఏ మంత్లో జాయిన్ అయ్యిల్లు, ఏ ఇయర్లో జాయిన్ అయ్యిల్లు. మీరు ఒకవేళ ఆ జాబ్ క్విట్ అయి ఉంటే ఏ మంత్లో క్విట్ అయ్యిల్లు, ఏ ఇయర్లో క్విట్ అయ్యిల్లో ఇచ్చేయాలి. ఒకవేళ వర్క్ హియర్ అని ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సోషల్ నెట్వర్క్ అని ఉంది కదా, మీకు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే ఆ యూఆర్ఎల్ ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఇక్కడ మీకు ఫేస్బుక్ ఉంటే ఆ ఫేస్బుక్ ఐడి ఇక్కడ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ట్విట్టర్ ఉంటే ట్విట్టర్ ఐడి ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్
ఇక్కడ చూడండి అటాచ్మెంట్ ఇన్ఫర్మేషన్, ఫోటో అంటే మీ పాస్ ఫోటో ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఏదో మీరు సెల్ఫీ దిగిందో లేకుంటే ఇంకెక్కడ బ్యాక్గ్రౌండ్ కాడ దిగిందో అలాంటి ఫొటోస్ కాకుండా వెనుక సైడు అంటే మీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ ఉండి మీ ఫేస్ క్లారిటీగా క్లియర్గా కనిపించే ఒక పాస్ ఫోటో ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ రెజ్యూమ్, ఇక్కడ మీ రెజ్యూమ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కవర్ లెటర్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ జాబ్కి అప్లై చేసినట్టే ఫ్రెండ్స్. ఈ జాబ్కి కావాల్సిన స్కిల్స్ మీ రెజ్యూమ్లో ఉంటే మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. మీ ఈమెయిల్కి మెసేజ్ వస్తుంది, ఫర్దర్ ప్రాసెస్ ఏంటో మెయిల్కి వచ్చిన మెసేజ్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.